న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రమే సరిపోదా శనివారం. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించగా ఎస్జే సూర్య విలన్ పాత్రను చేశారు. అలాగే అభిరామి, అదితి బాలన్, మురళీ శర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై దానయ్య నిర్మించారు. సరిపోదా శనివారంకు నైజాంలో 12.50 crores, స్వీడన్లో 5 crores, ఆంధ్రాలో కలిపి 12.50 crores మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 30 crores బిజినెస్ చేసుకుంది. అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 500 crores, ఓవర్సీస్లో 6 crores అమ్ముడైంది. ఇలా నాని సినిమా ప్రపంచవ్యాప్తంగా 41 crores బిజినెస్ చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ రూపొందిన నాని సరిపోదా శనివారం మూవీ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే అంతగా రెస్పాన్స్ భారీ స్థాయిలో వచ్చింది. దీంతో ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఓపెనింగ్ డేనే అత్యధిక కలెక్షన్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. తొలి రోజు ఎంత వచ్చిందంటే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన సరిపోదా శనివారం సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో మొదటి రోజు ప్రేక్షకుల స్పందన భారీ స్థాయిలో లభించింది. ఫలితంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 8.50 crores వరకు షేర్ వచ్చింది. తద్వారా దసరా తర్వాత నాని రెండో అత్యధిక ఓపెనింగ్స్ను అందుకున్నట్లు అయింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.